వెనకాల ఉంటుంది కాబట్టి మీరు ఈవాడు ఒక ఆల్మోస్ట్ అమ్మాయి ఫైనల్ స్టేజ్ కి హాస్టల్లో వచ్చేలా ఉంటుంది. ఉన్నారు కదా మీ షీ డజంట్ సైడ్ వాంట్ టు రివీల్ వచ్చేలాగా. హర్ ఐడెంటిటీ. సో కాబట్టి వాళ్ళ సైడ్ అయితే మీరు వాళ్ళ నుంచి సో బేసికలీ మీకు కంటెక్స్ట్ చెప్తాను, మీరు తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మాయి రూమ్మేట్ కొంచెం పాష్ హాస్టల్లో. ఈ అమ్మాయి రూమ్మేట్ పేరు గాయత్రి. ఓకే. ఈ గాయత్రి లావణ్య బినామీ అని చెప్తుంది ఈ అమ్మాయి. సో ఈ లావణ్య ఏదన్నా సరే గాయత్రి గాయత్రి అమ్మాయిని అటాచ్ చేస్తే గాయత్రి వెళ్ళి ఈ పొలిటీషియన్స్ కానీ బిగ్ షాట్స్ కానీ ఈ అమ్మాయిని పంపించడం అనేది చేస్తుంది అని చెప్పి ఈ అమ్మాయి చెప్తున్నది. ఎవిడెన్స్ తీద్దామని మాత్రం మీరు అసలు ఆలోచించదండి. మీ ఇన్వెస్టిగేషన్ మీరు సైడ్ చేసుకోండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు గాయత్రి తెలియదు. గాయత్రి గురించి తెలియదు అనుకుంటా, ఎందుకంటే తను ఎవ్వరికి వాళ్ళు ఆమెను ఇంట్రొడ్యూస్ చేయదు. సో మీరు ఆ యాంగిల్ చూడండి. నేను మాక్సిమం తన ట్రై చేశాను కానీ నా కాంటాక్ట్ పోయింది సార్. 4-5 years అయింది. తను ఏంటంటే మా ముందే మనీ ఉంటది కదా, అది న్యూస్ పేపర్ లో పెట్టేసి ఇచ్చేవాళ్ళు అనమాట. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు మనీ ఉండేది. గాయత్రి నాకు లావణ్యతో అసలు డైరెక్ట్ గా కూడా తెలీదు, ఎందుకంటే మేము అదే పబ్ లో కలిసిందే, మూన్షైన్ పబ్ లో. సో గాయత్రి పార్ట్నర్ సార్, ఇంకా అంటే షాడో అని చెప్పొచ్చు. తను కనిపిస్తుంది, తిని కనిపించదు గాయత్రి అంతే. కన్వర్సేషన్ లో గాయత్రి లావణ్య షాడోగా ఉంటూ. సో బేసికల్లీ నేను పర్టికులర్ పార్ట్ మిస్ అయ్యాను. వీళ్ళు ఫస్ట్ ఎప్పుడు కలిసారంటే ఈ గాయత్రి అనే అమ్మాయి ఇలా హాస్టల్లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటారో వాళ్ళని పరిచయాలు చేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే మిమ్మల్ని పబ్కి తీసుకెళ్తానని చెప్పి పబ్కి తీసుకెళ్తుంది. సో అలా పబ్కి తీసుకెళ్ళినప్పుడు లావణ్యని కల్పించదుట. ఆ రోజు పబ్బులో లావణ్య, రాజ్ తరుణ్, నిఖిల్ ఇంకా కొంతమంది అందరూ వచ్చారు. మేము అప్పుడే నాకు ఫస్ట్ టైం లావణ్యని చూడడం అని కూడా చెప్తుంది అమ్మాయి. చదువుతూ ఉంటది అనమాట. లైక్ లావణ్య తన గాయత్రికి అంటే లేకపోతే గాయత్రి అని మనం కూడా ట్రై చేస్తున్నాము. లావణ్య అందుబాటులోకి మరి కాసేపు రాబోతున్నారు. అంటే లావణ్య కూడా డైరెక్ట్ అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, మీకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం సంబంధించినటువంటి విషయం కూడా చూడండి సార్. మేబీ మీకు నేమంటే ఎంత లేదు సార్, నేను రికలెక్ట్ చేసి మీకు అక్కడ అబ్దుల్ గఢ్ లో ఒక గ్యాంగ్ ఉంటది, అక్కడ ఒక కాలేజ్ ఉంటుంది చూడండి సార్. అబ్దుల్ గఢ్ ఆ కాలేజీ కాల్ రికార్డ్ మొత్తం పంపిస్తాను. దాంట్లో నేను సారాంశం చెప్తాను చాలా క్లియర్ గా, మీరు తర్వాత కూడా ప్లే చేయండి. చాలా క్లియర్ కట్ గా ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఇలా అమ్మాయిల్ని పరిచయం చేసుకు ఇలా మాకు పరిచయం చేసింది లావణ్యని పరిచయం చేసిన తర్వాత మెల్లగా ఇగో ఈవిడ ఏదో రకంగా వీళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఏదో రకంగా వీళ్ళకి మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడదీసి, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ మత్తులో ఈ ప్రేమలో ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళదు. అందుకని ఏదో రకంగా గొడవలు పెట్టడం, తర్వాత వీళ్ళని డ్రగ్స్కి అలవాటు చేయడం, ఆ అలవాటు చేసిన వాళ్ళని ఏదో రకంగా ఇలా సప్లై చేసి డబ్బులు తీసుకోవడం అనేది. ఆ రకంగా ఒక పొలిటీషియన్ వికారాబాద్ దగ్గర శంకర్పల్లి దగ్గర వాళ్ళకి పర్టికులర్ లొకేషన్ కూడా చెప్తుంది. అక్కడ ఫామ్ హౌస్ ఉంటుంది సార్. ఆ ఫామ్ హౌస్లో ఉన్న పొలిటీషియను మా కళ్ళ ముందే అక్కడ ఏదో వాటర్ వరల్డ్ ఏదో ఆ పార్క్కి మేమందరం వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్ళి మా కళ్ళ ముందే మా హాస్టల్లో ఉంటామని చెప్పి తెల్ల షర్ట్లు వేసుకుని ఎదురు వచ్చారు, ఇన్నోవాలో వచ్చారు, మొత్తం చెప్పింది. దాంట్లో ఆ అమ్మాయిని పంపించింది. ఏంటక్క మన ఫ్రెండ్ అక్కడ పంపించేస్తున్నాం అంటే లే వాళ్ళు తెలిసిన వాళ్ళే అని చెప్పింది. తర్వాత ఒకరోజు మందు కొట్టి మొత్తం విషయం చెప్పింది ఈ గాయత్రి అనే అమ్మాయి మా రూమ్మేట్లో ఉన్నప్పుడు. సో ఇలా చాలామందికి చేస్తున్నారు. సరే ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యేనా లేకపోతే ఆ పొలిటీషియన్ ఎవరు అంటే, సార్ నేను విన్నది మాత్రం ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చింది అనమాట. సో అంటే ఎప్పుడు జరిగింది ఇది, ఎప్పుడు మీకున్నటువంటి సమాచారం? ఈ కాన్వర్సేషన్ నాకు దాదాపు ఒక 3 నెలల క్రితం జరిగింది. బట్ ఈవిడ చెప్పేది ఏంటంటే 2017లో మూన్షైన్ అనే పబ్లో ఫస్ట్ ఈ గాయత్రి అనే అమ్మాయి ఈవిని కల్పించిందట. తర్వాత వీళ్ళు అమెరికా వెళ్ళిపోదామని చెప్పి ఈవిడ ప్లాన్ వేస్తుంది సార్. ఇది కూడా మాకు తెలిసింది. అమెరికా వెళ్ళిపోవడానికి ఎంతో కొంత సర్దుకోవడం కోసం ఈ డబ్బులన్నీ కూడా ఇలా వచ్చిన డబ్బులన్నీ కూడా అమెరికాలో, ఇప్పుడు గాయత్రి అమెరికాలో ఉంటుందట, అక్కడికి పంపిస్తుంది. సో ఏదో ఒక రోజు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చింది. రైట్. అంటే ముఖ్యంగా అంటే గాయత్రి ఇప్పుడు స్టిల్ నో దే ఆర్ రిలేషన్స్ ఉన్నారా? ఈవిడికి ఆవిడ ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. ఈవిడ షాడో అని చెప్తుంది కదా. షాడో అని చెప్తున్నారు. బట్ మీరు అన్నది కూడా వికారాబాద్లో అనేక ఫామ్ హౌస్లు కూడా ఉంటాయి, అనేక మంది ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఉంటాయి, మాజీ మంత్రులు ఉంటారు. కానీ మీకున్నటువంటి సోర్స్ ప్రకారం ఆ ఎమ్మెల్యే పేరు చెప్పగలుగుతారా? పేరు చెప్పలేదు సార్. ఆ అమ్మాయి మాత్రం ఘట్కేసర్ దగ్గర ఒక ఆ ఏరియాలో నివాసం ఉంది, వాళ్ళకి ఇంకొక నివాసము. మరి ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేనో లేకపోతే ఎక్స్ఎమ్మెల్యేనో అని చెప్పి అమ్మాయి ఎక్స్ఎమ్మెల్యే అన్నట్టుగా ఒక మాట అయితే విన్నాను నేను. అవైతే నేను అమ్మ దగ్గర విన్నమాట. సో
నేను ఇది చాలా రోజులు ఎందుకు బయట పెట్టలేదంటే ఈ ఒక కాల్, ఇది ఆడియో కాల్ అంతే. దీన్ని బట్టి మనం కొంతవరకు తెలుసుకోవచ్చు తప్ప కంప్లీట్ ప్రూఫ్స్ ఆ అమ్మాయి నాకు ఇంకా ఏమో కనుక్కుంటానని చెప్పి చెప్తోంది. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి నిన్నగాక మనం ఒక పొలిటీషియన్ అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చిందో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ పొలిటీషియన్ ఈయనేనా అంటే. ఇన్నాళ్ళు మనం ఒక లాయర్తో చూసాం, ఒక పోలీస్ ఆఫీసర్తో చూసాం, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పొలిటీషియన్ అనమాట. నాకు తెలిసి అంటే వీళ్ళిద్దరు రాష్ట్రానికి లావణ్య ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఇంటి పేరు మీద ఆ డబ్బులు ఇచ్చింది, అది వాస్తవమా కదా? ఖచ్చితంగా వాస్తవం, పచ్చి అబద్ధం. అది మీకు దీనికి సంబంధించిన కథ చెప్తా. అసలు విషయం ఏంటంటే ఇలా ఈవిడ తిరిగి వచ్చింది కదా, జైలు నుంచి తిరిగి వచ్చినప్పటికీ ఏమైందంటే వీళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో అంటే ఈవిడ దొంగతనాలు చేస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏ రకమైన డౌట్ లేదు. కానీ ఈవిడికి ఆ అలవాటు ఉందనే విషయం మనకి ఇప్పటికీ అర్థం ఉన్నది. ఎందుకంటే ఈవిడ దగ్గర చాలా ఫోన్లు ఉన్నాయి. మస్తాన్ సాయి ఫోను, చింటూ ఫోను, ప్రీతి ఫోన్. మీరు గమనించండి, ప్రీతి వచ్చి నా ఫోన్ నాకు ఇస్తావా అని చెప్పి ఎందుకు ఫోన్లు పెట్టుకుంటుంది? అందరి ఫోన్లు పెట్టుకొని వాళ్ళ డేటా తీసి వాళ్ళ ఫోటోలు గిటోలు ఏమైనా ఉంటే అవి బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళని ఇట్లా అమ్మాయిలు అయితే పంపించడం, అబ్బాయిలు అయితే ఇలా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇలా ఆవిడ రీసెంట్గా మస్తాన్ సాయి ఇంట్లో కూడా హార్డ్ డిస్క్ దొంగతనం చేసుకొని వచ్చింది. దీంతోపాటు ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ ఇంటి డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ నాన్నకి సంబంధించిన పాత చెక్స్ కావచ్చు, లేకపోతే ప్రామిసరీ నోట్స్ కావచ్చు, ఏవో ఆయన రూమ్లో ఏవో ఉంటాయి. అవన్నీ కూడా పెట్టుకొని సో ఇప్పుడు నాకు ఇల్లు కావాలంటే ఏం చేయాలి, నేను ఈ డాక్యుమెంట్స్ ఎవరికో ఒకటికి ఇచ్చేసి అప్పు తీసుకున్నాడు వీడు, నీగో నువ్వు నాకు ఓ 10 లక్షలు ఇచ్చేయి, నువ్వు 30 లక్షలు, ఈ డాక్యుమెంట్స్ రాజ్ తరుణ్ నా దగ్గర పెట్టేసి వెళ్ళాడు,